So hello all, I hope all are doing well guys. Welcome back to the channel. Let's start up. And guys, ఈ రోజు అయితే ఫస్ట్ ఈ లైటింగ్ అయితే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. అండ్ ఈ రోజు మనం ఫైండ్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఫైండ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. బేసిక్ లెవెల్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. ఎందుకంటే ఎప్పుడైనా సరే లార్జ్ డేటా నుంచి ఏదైనా థింగ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నప్పుడు మోస్ట్లీ మనం ఫైండ్ ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో బేసిక్గా అసలు ఫైండ్ ఎలా వర్క్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్తో అయితే నేను చూపిస్తాను. లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో గైస్ ఫస్ట్లీ ఫైండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా క్యారెక్టర్ పొజిషన్ని తెలియడానికి అంటే తెలపడానికి మనం అయితే ఫైండ్ని వాడతాం అనమాట. లెట్స్ సే ఇప్పుడు మన దగ్గర ఒక లార్జ్ డేటా సెట్ ఉంది అండ్ ఆ డేటా సెట్ నుంచి ఒక చిన్న వాల్యూని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అండ్ ఆ వాల్యూ స్టార్టింగ్ నెంబర్ తెలియడం మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి టైంలో మనం ఫైండ్ని యూజ్ చేస్తాము. సో బేసికల్గా ఇండివిజువల్గా అయితే మనం ఫైండ్ని ఎక్కువగా వాడడం అనమాట. కాకపోతే ఇన్ ది సమ్మేషన్ ఆఫ్ ఫార్ములాస్ అయితే మనం వాడతాం. లెట్స్ సే మిడ్తో వాడతాం, మనము రైట్తో వాడతాము, లెఫ్ట్తో వాడతాము. సో టెక్స్ట్ అంటే లార్జ్ డేటాతో హ్యాండిల్ చేసే అంటే ఏ ఫార్ములా అయినా సరే మోస్ట్లీ మనం అయితే ఫైండ్ వాడుతుంటాం అనమాట దాంట్లో. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఫార్ములాతో ఫైండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ డైవ్ ఇన్. ఇక్కడైతే నేను ఒక చిన్న డేటా ఇచ్చాను. ఇది మన ఛానల్ గురించి సింపుల్గా చెప్పాలంటే. సో దీన్ని మీరు నన్ను బ్రో ఎక్సెల్ షీట్ ఇవ్వండి అని మాత్రం అడగండి. అఫ్కోర్స్ మీకు ఇబ్బంది అవుతుండొచ్చు, ఐ కెన్ అండర్స్టాండ్. అప్కమింగ్ టైంలో నేను అన్ని షీట్స్ని ఒక డ్రైవ్లో పేస్ట్ చేసి ఆ డ్రైవ్ లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం అడ్జస్ట్ కండి. డిస్క్రిప్షన్లో అయితే ఇదే డేటాని ఇస్తున్నాను. సో ఇక్కడ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ అనేసి మన ఛానల్ గురించి ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి యూ పొజిషన్ కావాలి మనకి. అంటే యూ ఎక్కడ స్టార్ట్ అయింది, థ్యాంక్ యూలో యూ ఎక్కడ స్టార్ట్ అవుతుందని మనకు పొజిషన్ కావాలి. ఇప్పుడు మీరు అనొచ్చు బ్రో యూ ఏముంది 1 2 3 4 5 6 7, సో స్పేస్తో కలిపి 6 అయిపోయినాయి. సో 7th పొజిషన్లో యూ స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పేయచ్చు బ్రో 7th పొజిషన్లో ఉంది కదా అనేసి అయితే మీరు చెప్పేయచ్చు అనమాట. కాకపోతే నాకు ఇక్కడ జస్ట్ బికాస్ ఆఫ్ యూ ఆల్ అని ఉంది, అక్కడ కూడా యూ ఉంది అనమాట. సో దాని స్టార్టింగ్ పొజిషన్ నాకు కావాలి. అప్పుడు నాకు ఏం చేస్తాం, మీరైతే కౌంట్ చేయలేరు కదా. సో ఇలాంటి టైంలో మనం ఫైండ్ యూజ్ చేస్తాం అనమాట. ఫైండ్. సో ఇక ఫైండ్ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్లో ఎప్పుడైనా మీరు ఏం రాసినా సరే ఎప్పుడైనా సరే ఇన్వర్టెడ్ కామర్స్లోనే ఇవ్వాలి. నెంబర్స్కి అయితే మనం ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు, బట్ టెక్స్ట్కి అయితే ఫర్ షూర్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉండాలన్నమాట. సో యూ అని అయితే రాస్తున్నాను. మీకు నెక్స్ట్ వై ఎందుకు రాయట్లో కూడా మీకు డౌట్ అయితే వస్తుంది, నేను దానికి క్లారిఫై చేస్తాను. సో విత్ ఇన్ ది టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్లో మనకు కావాలి యూ కావాలి. సో ఇన్ కేస్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తే ఫస్ట్ వై ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ నెంబర్ అయితే నాకు ఇచ్చింది 7 అనేసి. లెట్స్ సే నాకు ఫస్ట్ వద్దు, సెకండ్ది కావాలి. సో అలాంటప్పుడు విత్ ఇన్ ది టెక్స్ట్ వచ్చేసి ఇది కామా. ఇప్పుడు నేను 6 ఇచ్చినా లేకపోతే 5 ఇచ్చినా అంటే ఫస్ట్ వై లోపు ఏమి ఇచ్చినా సరే ఫస్ట్ వైనే తీసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ వై తర్వాత పొజిషన్ నెంబర్ ఇవ్వాలన్నమాట మనం. సో ఆఫ్టర్ 7 మనం ఏమి ఇచ్చినా సరే నెక్స్ట్ వై దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను 8 ఇచ్చి క్లోజ్ చేస్తున్నా. యూసీ 71. నెక్స్ట్ యూ అనేది 71 అంటే వై, నెక్స్ట్ వై అనేది 71st క్యారెక్టర్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు వై అనేసరికి మీకు డౌట్ రావచ్చు, బ్రో మరి వై ఎందుకు అంటున్నావు, నువ్వు జస్ట్ యూ ప్లేస్లో టెక్స్ట్లో యూ ప్లేస్లో వై ఒకటి నువ్వు రాస్తే సరిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. సో అట్లా రాసినా ఏం కాదు, అట్లా రాసినా వర్క్ అవుతుంది. కాకపోతే లెట్స్ సే ఈ టెక్స్ట్లో నేను మధ్యలో ఇక్కడ ఫ్రమ్ తర్వాత నేను స్పేస్ ఇచ్చి వై ఒకటి యాడ్ చేసి ఎంటర్ కొడుతున్నాను, అంటే ఇక్కడ వైని సేవ్ చేస్తున్నా. సో ఇలాంటి టైంలో మనకి = ఫైండ్ టెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ వైయే కాబట్టి వై ఇచ్చి విత్ ఇన్ ది టెక్స్ట్ దిస్ వన్ కామా అండ్ స్టార్టింగ్ వై వచ్చేసి 7లో ఉంది కాబట్టి నేను 8 ఇస్తున్నా. క్లోజ్ చేస్తే నాకు చూడండి నెంబర్ ఎంత ఇస్తుంది అంటే నెక్స్ట్ వై వచ్చేసి 38th పొజిషన్లో ఉందన్నమాట. సో నాకు ఇక్కడ వై వద్దు, నాకు కంప్లీట్గా యూఏ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకొని యూ కొట్టేస్తే ఆబ్వియస్లీ వై మధ్యలో ఉన్నా సరే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇన్ కేస్ మధ్యలో వై కాకుండా యాక్ ఉంది లేకపోతే ఇంకేమన్నా యమునా ఉంది, ఇలాంటి ఏం నేమ్స్ ఉన్నా సరే అది క్యాలిక్యులేట్ చేయదన్నమాట. మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే లెట్స్ ఫినిష్ చేసి యాహూ అని రాస్తున్నా, అయినా సరే 77 వచ్చింది. ఇప్పుడు మీకు 77 అని చేంజ్ ఎందుకైందని మాత్రం అనకండి, ఎందుకంటే వై నుంచి యాహూ యాడ్ చేశాను అంటే ఇంకా నెంబర్స్ లేకపోతే ఇంకా క్యారెక్టర్స్ యాడ్ చేశాను కాబట్టి అది ఎక్స్టెండ్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఫైండ్ ఫంక్షన్ వర్క్స్ అనమాట. సో మీకు ఇంకా ఫర్దర్గా ఫైండ్ని ఇంకా లైక్ మిగతా ఫార్ములాస్తో ఇంక్లూడ్ చేసి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. కాకపోతే గైస్ నాకైతే సపోర్ట్ ఎక్కువగా రావట్లేదు, చూసేవాళ్ళు కొంచెం లైక్ చేయండి అండ్ ఇఫ్ పాసిబుల్ షేర్ చేయండి. అఫ్కోర్స్ ఎక్కువ మంది యూజ్ ఎక్కువ చేయకపోతుండొచ్చు, బట్ నా కోసం అయితే ట్రై చేయండి షేర్ చేయడానికి, ఎందుకంటే రెస్పాన్స్ అయితే ఎక్కువగా రావట్లేదు మనకి. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. దెన్ టేక్ కేర్, బై.